Right, the given question, L, M, N, O, P, Q and R are sitting around a circle facing the center. Only O is sitting between L and R. Q is second to the right of R and P is second to the right of Q. N is not an immediate neighbor of R. N is నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండి. ఓకేనా, రైట్. ఒకసారి అరేంజ్ చేయండి అండి, ఒకసారి ట్రై చేయండి, రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూ. So how many members are there? 1 2 3 4 5 6 7. ఓకే, 7 మెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక పేరు మాత్రమే ఆపోజిట్ పెట్టేసేయండి. ఆల్ ఆర్ ఫేసింగ్ టు ద సెంటర్. ప్రాబ్లంలో అడిగినా అడగకపోయినా డిఫాల్ట్ వీఆర్ ఫేసింగ్ టు ద సెంటర్ ఏనండి. అవుట్ సైడ్ అంటే పర్టికులర్ మెన్షన్ చేస్తారు, అప్పుడు మాత్రమే మనం తీసుకుంటాం. ఆప్షన్ 1 సార్. ఆప్షన్ 1. ఓకే, ఆప్షన్ 1 ఏముంది అక్కడ? ఆర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఒకసారి చూద్దామండి. ఓకే, మీరు అరేంజ్మెంట్ చెప్పండి ఒకసారి. సో ఇది 1, పొజిషన్ నెంబర్ 2 అండ్ 3 అండ్ 4 5 6 7. ఇప్పుడు చెప్పండి, అరేంజ్మెంట్ చెప్పండి ఒకసారి మీరు. క్యూ ఫస్ట్ ప్లేస్ లో క్యూ. ఓకే, రైట్. క్యూ, ఎం ఎం, ఆర్ ఆర్, ఓ ఓ, ఎల్ ఎల్, పి పి, ఎన్. ఎన్. ఓకే, రైట్ అండి. సో వెరీ గుడ్ అండి. ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ రాస్తాను నేను. సో క్యూ అండ్ ఎం, ఆర్, ఓ, ఎల్, పి, ఎన్. ఓకే, వెరీ గుడ్ అండి. ఒకసారి అరేంజ్ చేస్తాను, నో ఇష్యూ అండి. రైట్. సో ఇందులో ఒక కీవర్డ్ ఉందండి. ఆ కీవర్డ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అండి ఒకసారి. ఏంటి ఆ కీవర్డ్ అంటే, ఫస్ట్ ద కీవర్డ్ ఓన్లీ ఓ ఈస్ సిట్టింగ్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఎల్ కి ఆర్ కి బిట్వీన్ ఓ ఉండొచ్చంట. ఎక్కడైనా తీసుకుంటా, నో ప్రాబ్లం అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 5th పొజిషన్లో ఓన్ తీసుకుంటాను నేను. ఇక్కడ 5th పొజిషన్లో ఓన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ మాత్రమే, కన్ఫామ్ కాదు ఇక్కడ. సో 6th పొజిషన్లో ఎల్ తీసుకుంటున్నాను, 4th పొజిషన్లో ఆర్ తీసుకుంటున్నాను. సార్ మీరు కన్ఫామ్ చేస్తారంటే కన్ఫామ్ కాదండి, అజంప్షన్ మాత్రమే. ఓ అనే పర్సన్ ఎల్కి ఆర్కి బిట్వీన్ ఉంటాడంట. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే నేను చేంజ్ చేసుకుంటాను, నో ప్రాబ్లం అండి. ఇక్కడ అంటే ఎల్ పొజిషన్లో మీరు ఆర్ తీసుకోండి, ఆర్ పొజిషన్లో ఎల్ తీసుకోండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? రైట్. రీడ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ అండి. క్యూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. Q is second to the right of R and R is already confirmed here facing the center. So this is the right hand side, is the left hand side and 1 and 2. And the second position లో Q ని కన్ఫర్మ్ చేసేయచ్చా? ఎస్, శుభ్రంగా కన్ఫర్మ్ చేయొచ్చు. ప్రస్తుతానికి కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతున్నాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు కాబట్టి ఫాలో అవుతున్నానండి ఇక్కడ నేను. రైట్. అండ్ P is second to the right of Q. P is second to the right of Q. Already Q is confirmed here facing to the center అండి. So the right hand side, the left hand side, 1 and 2. And 7th పొజిషన్ లో మనము P ని కన్ఫర్మ్ చేస్తున్నాము. రైట్. నెక్స్ట్ అండి, N is not an immediate neighbor of R. N is not an immediate neighbor of R. అంటే 3rd పొజిషన్ లో N ని కన్ఫర్మ్ చేయకూడదు. N అనే పర్సన్ R కి పక్కనే ఉండకూడదు. ఇంకా రిమైనింగ్ ఏముంది? ఫస్ట్ పొజిషన్ మాత్రమే ఉంది. ఫస్ట్ పొజిషన్ లో మనం N ని కన్ఫర్మ్ చేసేస్తాము. రైట్. ఇంకొక పర్సన్ మిస్ అయ్యారండి. హూ ఇస్ దట్ పర్సన్ అండి? ఎల్, ఎం. ఎం గురించి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి 3rd పొజిషన్ లో నేను M ని కన్ఫర్మ్ చేసేస్తున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దామండి, బోత్ డయాగ్రామ్ విల్ గెట్ ద సేమ్ ఆన్సరా కాదా చెక్ చేద్దాం ఇక్కడ. రైట్. సో ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నది. ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అవ్వకూడదంట. ఫస్ట్ ఆప్షన్ అండి, ఆర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అండి.
ఆల్రెడీ ఎల్ ఈస్ కన్ఫర్మ్ హియర్, ఎల్ ఈస్ కన్ఫర్మ్ హియర్ ఫేసింగ్ ద సెంటర్ అండి. సో దిస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ ద రైట్ హ్యాండ్ సైడ్ అండి. ఆర్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అన్నాడు ఇక్కడ. ఓకేనా? సో కరెక్టా రాంగ్ అండి? wrong, రాంగ్. మనకు కావాల్సిన నాట్ కరెక్ట్ అన్నాడు ఇక్కడ. ఓకే, ఇది రాంగ్ అంటే ఆన్సర్ ఇది అయిపోతుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఎం ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్, ఎం ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎం ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ కాదండి. ఎం ని ఇక్కడ కన్ఫర్మ్ చేసామని ఇది రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా రాంగ్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఎల్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఓ అండ్ పి, ఓకి పికి బిట్వీన్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్టే కదా? రైట్. సో పి అండ్ ఎన్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ అంట. పి అండ్ ఎన్ ఆర్ ఇమీడియట్లీ నైబర్సా? కరెక్టే కదా? Okay, right and now tell me guys, which option is the right answer? Option 2. Option 2, huh? So why option 2? M is second to the left of n. It's not correct one, sir. Okay, so which of the following is not correct? Correct ga ante ippudu manam R is second to the right of L. R is second to the right of L. L ki right hand side lo ఎల్ ఉన్నారు. కరెక్ట్, రైట్. ఎం ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎం ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ కదా, రైట్ అండి. అంటే సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్లియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ? సే సార్ నో. సార్ అది ఎం ఈ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ కి సెకండ్ టు లెఫ్ట్ ఎం అని కదా సార్ అక్కడ. One second. M is second to the left of N. Okay. M is second to the left of N. Very good. Okay. Correct అండి. So this right. So ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. M is second to the left of N. కరెక్టే కదా? ఇది రాంగ్ అయిపోతుంది. L sits exactly between O and P. ఇది కూడా కరెక్టే. O కి P కి between అన్ని సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ P and N are immediately neighbors of ఎస్. ఓకేనా? రైట్ అండ్ ఆల్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఆల్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? మేబీ ఒక ఆప్షన్స్ అయినా మిస్ అయ్యి ఉండదు, నో ప్రాబ్లం అండి. ఫర్ ఎగ్జాంపుల్ 5th ఆప్షన్ తీసుకుని నన్ ఆఫ్ పెట్టేస్తున్నాండి ఇక్కడ. ఓకేనా? నన్ ఆఫ్ దిస్ తీసేసుకుంది అంటే డిపెండింగ్ ఆన్ ఆప్షన్స్ అండి మరి ఎగ్జామ్లో. సో మేబీ ఇక్కడ సంథింగ్ ఏమైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? బట్ అరేంజ్మెంట్ క్లియర్ కదా అందరికీ? చేశారు నో? yes sir.